మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లులకు శుభవార్త. తల్లికి వందనం పథకంకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి? తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు? కుటుంబంలో అందరికీ అంటే ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుందా లేదా? దీనికి సంబంధించి పూర్తి సమాచారం నేను మీకు వీడియోలో తెలియజేస్తాను. మన యొక్క ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి మీరు నోటిఫికేషన్ ద్వారా మీకు అయితే వస్తాయండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త అప్డేట్ కూడా మేమందరం చెప్పగలుగుతామండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే తల్లికి వందన పథకానికి సంబంధించి జనవరి నెలలో విడుదల చేయబోతున్నారండి. అంటే సంక్రాంతి కానుకగా విడుదల చేయవచ్చు లేదా రిపబ్లిక్ డే సందర్భంగా కూడా విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుందండి. సో తల్లికి వందన పథకానికి సంబంధించి అప్లికేషన్ ఎలా పెట్టాలో చూస్తే కనుక సచివాలయం ద్వారా అప్లికేషన్ అయితే వస్తుంది. స్కూళ్ళకి సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు సంబంధించి లిస్టు అనేది కూడా స్కూళ్ళకు రావడం జరుగుతుంది. అలాగే ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్న వేరే స్కూల్లో చదివినా కూడా వారి ఇద్దరికీ కూడా అప్లికేషన్ అనేది సచివాలయాలకు వస్తాయి. అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు ఉన్నారో అదే లిస్టును కూడా రావటం జరుగుతుంది. అలాగే విద్యార్థులకు సంబంధించి 75% హాజరైతే ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. సో ఆ లిస్టు కూడా మనకు రావడం జరుగుతుంది. డిసెంబర్ నెల 3 లేదా 4 వారాలలో ఈ యొక్క లిస్టు అనేది కూడా రెడీ చేసి పంపించడం జరుగుతుంది. లిస్టు వచ్చిన తర్వాత తల్లికి వందన పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి. ఈ పథకానికి విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలలోనికి 15,000 రూపాయలు జమ అవుతుంది. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఈ యొక్క 15,000 రూపాయలు అప్పుడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు 20,000 రూపాయలు అయితే కూటమి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. ఒక్కొక్కరు ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరు ఉంటే 30,000 రూపాయలు. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు జమ చేయడం అయితే చేస్తారండి. సో విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ కార్డుకు అనేది ఏపీకి సంబంధించి వారు ఏ జిల్లాకు ఉన్నారు, ఏ మండలానికి సంబంధించి ఉన్నారు, ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు, పూర్తి డీటెయిల్స్ అయితే ఉండాలి. అలాగే ఈ యొక్క విద్యార్థి యొక్క తల్లికి బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకు లింక్ చేసుకొని ఉండాలి. అంటే ఎంపీబీసీ లింక్ అనేది కూడా కంపల్సరీగా చేయించుకొని ఉండాలి. మీ యొక్క రేషన్ కార్డులో విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కలిసి ఉండాలి. మనకు ఈ యొక్క డిసెంబర్ నెల ఎండింగ్ కాక జనవరి మొదటి వారంలో కానీ అప్లికేషన్ ప్రాసెస్ లిస్ట్ అది కూడా విడుదలవుతుంది. విద్యార్థులకు తల్లిదండ్రులకు ఇద్దరు కూడా అనుకోగా లేకపోతే మీ యొక్క విద్యార్థికి సంబంధించి వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. వారి యొక్క బయోమెట్రిక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే విద్యార్థుల దగ్గర ఆల్రెడీ స్కూళ్లకు సంబంధించి మనకు బయోమెట్రిక్ అనేది తీసుకుంటున్నారు. ఈ యొక్క బయోమెట్రిక్ పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకు సంబంధించి అప్డేట్ కూడా అనేది కూడా ఏ జిల్లా కలెక్టర్ దగ్గర డిసిఓ దగ్గర కూడా పంపించడం జరుగుతుంది. ఖచ్చితంగా పిల్లలకు 75% హాజరైతే ఉండే విధంగా చూసుకోవాలి. సో తల్లికి వందన పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినప్పటికీ కూడా నేను తెలియజేస్తానండి.